ఉన్నటువంటి సిచ్యువేషన్. మనం ఒకసారి ఖమ్మం వెళ్దాం. ఖమ్మం తొలి నుంచి కూడా కాంగ్రెస్ కి మంచి పట్టున్నటువంటి స్థానం. ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకున్నా కూడా ఏకంగా 3 మంత్రులు అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. ఖమ్మంలో కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తానైతే చాటుకున్నటువంటి పరిస్థితి. అసలు ఎన్ని స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది, విపక్షాల పరిస్థితి ఏంటి, తదితర అంశాలన్నీ కూడా మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ యాకేష్ ఖమ్మం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ శివ. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా కొనసాగాయని చెప్పుకోవచ్చు. అంటే మనం ప్రస్తుతానికి చూసుకుంటే మొత్తం 7 మండలాలకు సంబంధించి ఎన్నికలు కొనసాగగా కొన్ని మండలాల్లో మాత్రం బీఆర్ఎస్ ఆధిపత్యం చెలాయించిందని చెప్పుకోవచ్చు. అటు కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఈ 7 మండలాలకు సంబంధించి 192 గ్రామ పంచాయతీల ఫలితాలు రాగా ఇందులో దాదాపు కాంగ్రెస్ 136 స్థానాలు కైవసం చేసుకోక బీఆర్ఎస్ 34 స్థానాలు గెలిచింది. సిపిఐ 6 స్థానాలు ఉండగా సిపిఎం 10 స్థానాల్లో గెలిచింది. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు 6 విజయం సాధించారు. మొత్తానికి కాంగ్రెస్ కు కొంత బీఆర్ఎస్ గట్టి పోటీని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం మండలాల విధిగా చూసుకుంటే మధిర నియోజకవర్గం మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ఈ ప్రాంతంలో ఉన్నారు. మధిర నియోజకవర్గం అయినప్పటికీ మధిర మండలంలో 17 మొత్తం 27 గ్రామ పంచాయతీలు ఉండగా 19 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 6 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. సిపిఎం 1 స్థానాల్లో గెలుపొందగా ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి 1 స్థానంలో గెలుపొందారు. అదే మల్లు బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి మరొక మండలం బోనకల్ మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయతీలు ఉండగా కాంగ్రెస్ 14 గెలవగా ఇక బీఆర్ఎస్ 4 పంచాయతీల్లో గెలిచింది. సిపిఎం 3 పంచాయతీల్లో విజయకేతనం ఎగరవేసింది. ఒకరు మాత్రం ఇండిపెండెంట్ గా ఇక్కడ గెలిచినటువంటి పరిస్థితి. మరొక మండలం మొత్తం 3 మండలాల్లో ఈ బట్టికి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాల్లో జరిగింది. చింతకానిలో కూడా 26 పంచాయతీలు ఉండగా కాంగ్రెస్ 13 గెలిచింది. బీఆర్ఎస్ 4 పంచాయతీలు, అటు సిపిఎం 4 సిపిఐ 5. మొత్తానికి ఇక్కడ చింతకాని మండలంలో హోరాహోరీగా కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా సత్తా చాటాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ పోటీ జరిగింది. ఇక ఎర్రుపాలెం మండలం కూడా బట్టి విక్రమార్క నియోజకవర్గంలోనే ఉంది. ఇక్కడ కూడా మొత్తం 31 గ్రామ పంచాయతీలు ఉండగా కాంగ్రెస్ 26 గ్రామ పంచాయతీలు గెలవగా బీఆర్ఎస్ 5 మాత్రమే గెలిచి సరిపెట్టుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బట్టి నియోజకవర్గానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ పార్టీ చాలా కాంగ్రెస్ అభ్యర్థులకు పోటీనిచ్చినాయని చెప్పుకోవచ్చు. ఎక్కువగా కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినప్పటికీ కూడా ఈ అటు కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ నుంచి తీవ్రమైనటువంటి పోటీ ఉంది. వార్డు సభ్యులకు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు గెలిచారు. దీంతో కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత ఎదురు దెబ్బ తగిలినట్టు కొన్ని ప్రాంతాల్లో అయితే కనిపిస్తా ఉంది. ఈ 4 మండలాలకు సంబంధించి అట్లుండగా మరొక 3 మండలాలు రఘునాథపాలెం మండలం, ఇది చాలా కీలకమైనటువంటి మండలం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక మండలం రఘునాథపాలెం మండలం. మొత్తం 37 గ్రామ పంచాయతీలు ఈ మండలంలో ఉండగా కాంగ్రెస్ కు సంబంధించి మొత్తం 26 సర్పంచులు ఇక్కడ గెలిచింది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. 11 గ్రామ పంచాయతీలు కూడా ఈ రఘునాథపాలెం మండలంలో గెలిచినటువంటి పరిస్థితి. చాలా హోరాహోరీగా అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధరు, అటు మాజీ మంత్రి బీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ హోరాహోరీగా గత వారం రోజులు కూడా ఈ మండలంలో ప్రచారం చేశారు. అటు ఇరు పార్టీలకు సంబంధించి చేస్తున్న అభివృద్ధిని, గతంలో జరిగినటువంటి అభివృద్ధిని ఇరువురు కూడా వివరించినటువంటి నేపథ్యంలో ఈ మండలంలో పోటీ చాలా రసవత్తరంగా కొనసాగింది. చివరి నిమిషంలో వరకు కూడా అభ్యర్థులు పోటీనిచ్చారని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక వైరా నియోజకవర్గానికి సంబంధించి వైరాలో 2 మండలాలకు మాత్రమే మొదటి దశలో ఎన్నికలు కొనసాగాయి. దీంట్లో వైరా మండలానికి సంబంధించి 22 పంచాయతీలు ఉండగా కాంగ్రెస్ 20 పంచాయతీలు భారీ మెజార్టీతో ఇక్కడ గెలిచారని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ అటు సిపిఎం ఒక్కొక్క స్థానానికే పరిమితమయ్యారు. వైరాలో దాదాపుగా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది అనుకోవచ్చు. ఇక్కడ వైరా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ కు సంబంధించిన రామ్దాస్ నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ వైరాలో దాదాపు కాంగ్రెస్ అయితే క్లీన్ స్వీప్ చేసింది. ఇక కొణిజర్ల మండలానికి సంబంధించి కూడా 27 గ్రామ పంచాయతీలు ఉండగా కాంగ్రెస్ 18 స్థానాల్లో గెలవగా బీఆర్ఎస్ 3 స్థానాలకే పరిమితమైంది. సిపిఎం సిపిఐ ఒక్కో స్థానం గెలుపొందగా ఇండిపెండెంట్లు ఇక్కడ 4 అభ్యర్థులు కూడా గెలిచి కొంత రికార్డు సృష్టించారని చెప్పుకోవచ్చు.
అయితే ఇక్కడ బీఆర్ఎస్ కానీ అటు కమ్యూనిస్టులకు సంబంధించి మనం మాట్లాడుకున్నటువంటి మండలాల్లో దాదాపుగా కాంగ్రెస్ నుంచి రెబల్ గా పోటీ చేశారు. వాళ్ళు కొంత అక్కడ విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దత లేదే కమ్యూనిస్టుల మద్దతుతోట మొత్తానికైతే అక్కడ రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు. మనం అయితే యాకేష్ దాదాపుగా 70% వరకు కూడా మొత్తం 192 స్థానాల్లో 70% వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు కదా ఖమ్మం జిల్లా నుంచి. ఎందుకంటే ఖమ్మం తొలి నుంచి కూడా కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్నటువంటి నేపథ్యంలో 90% వరకు కూడా గెలుచుకోవచ్చు అనేటటువంటి అంచనాలు ఉన్నాయి. కానీ 70%కే కాంగ్రెస్ పరిమితమైనటువంటి పరిస్థితి. ఏంటి కారణాలు ఏంటి? బీఆర్ఎస్ కూడా లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కొంత పట్టు పెంచుకుంది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత? ఎస్ శివ, వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఖమ్మం జిల్లా అంటేనే కంచుకోట. మొత్తం 10 స్థానాలు ఉంటే 9 స్థానాలను కూడా మొత్తం కైవసం చేసుకుంది. ఒకే ఒక్క స్థానం బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ కూడా ఆ నియోజకవర్గం తర్వాతకి ఎమ్మెల్యే కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. మొత్తం దాని తర్వాతకి జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ తోటి కూడా ఖమ్మం జిల్లాలో ఎంపీ రఘురామ్ రెడ్డి ఘన విజయం సాధించారు. 4 లక్షల ఓట్లకు పైగా కూడా ఆయన మెజార్టీతోనే గెలుపొందినటువంటి పరిస్థితి. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాతకి చూసుకుంటే కొంత రాజకీయ పరిణామాలు అయితేంది, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అయితేంది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్నాయి. అందుకనే బీఆర్ఎస్ కు సంబంధించి అటు కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులు హోరాహోరీగా కాంగ్రెస్ తోటి పోటీలో నిలిచారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే మనం బట్టి నియోజకవర్గం అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఈ ఇద్దరు మంత్రులకు సంబంధించినటువంటి మండలాలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఇందులో తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గానికి సంబంధించి రఘునాథపాలెం మండలంలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చిందని చెప్పుకోవచ్చు. మిగతా 4 మండలాలకు సంబంధించి బట్టి నియోజకవర్గంలో ఉన్నాయి. అక్కడ కూడా సిపిఎం నుంచి అటు బీఆర్ఎస్ నుంచి కొన్ని మండలాల్లో తీవ్రమైనటువంటి పోటీ రావడానికి ప్రధాన కారణం 2 సంవత్సరాల కాలంలో అనుకున్నంత మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందా అనేది కొంత ప్రజల్లో అయితే సందిగ్ధం ఉంది. అనేక హామీలు కొన్ని ఇచ్చినప్పటికీ కూడా అవి అమలు కాలేదు. ప్రధాన హామీలు అమలు కాకపోయిన నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి తీర్పు వచ్చిందా అనేది కూడా రాజకీయంగా ఒక చర్చ జరుగుతుంది. మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే వ్యక్తులతోటి పరిచయాలు ఉంటాయి. వ్యక్తిత్వాన్ని చూసి కూడా ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక వ్యక్తులను బట్టి కూడా ఇక్కడ సర్పంచ్ స్థానాలు అటు కమ్యూనిస్టులు కానీ బీఆర్ఎస్ కానీ కొంత ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉందనేది ఒక చర్చ కొనసాగుతుంది. మరొక వైపు ఈ పొత్తులు అనేటి కొన్ని చోట్ల అటు కాంగ్రెస్ కు కమ్యూనిస్టులు కొన్ని చోట్ల మద్దతు తెలిపితే మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ కు కూడా కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. కమ్యూనిస్టులు నేరుగా ఎక్కడ 1-2 పంచాయతీలు గెలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ గెలిచినటువంటి స్థానాల్లో ఎక్కువగా కూడా కమ్యూనిస్టుల పొత్తుతోటే బీఆర్ఎస్ అభ్యర్థులు బయటపడినట్టు తెలుస్తా ఉంది. రఘునాథపాలెం మండలానికి సంబంధించి ఆల్ టైమ్ అంటే మొత్తం టోటల్ గా సిపిఐ పార్టీ అటు బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అటు కాంగ్రెస్ కు సిపిఐ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా రఘునాథపాలెం మండలానికి సంబంధించి సిపిఐ పార్టీ బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక స్థానాలు కొంత అనుకున్న మేరకు గెలిచారనేది మనకున్నటువంటి సమాచారం. ఆ నేపథ్యంలోనే వాళ్ళ తుమ్మల నాగేశ్వరరావు కూడా గెలిచినటువంటి సర్పంచులను కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సర్పంచులను ఆయన క్యాంపు కార్యాలయానికి పిలిచి సన్మానం చేశారు. సన్మానం చేసిన తర్వాత వాళ్ళని అభినందించారు. మీరు మొత్తం 37 పంచాయతీలు ఉంటే ఆ మండలంలో అన్ని గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉండే, కాకుంటే రాజకీయంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ఎవరో ఒకరిద్దరు చేసినటువంటి పొరపాట్ల వల్ల కొన్ని స్థానాలను కోల్పోయాము అనేది ఆయన నేరుగా ఒప్పుకున్నారు. కొన్ని తప్పిదాలు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి క్రమంలోనే కొన్ని గ్రామ పంచాయతీలు పోయినాయి అనేది కూడా ఆయన చెప్పారు. ఏదేమైనా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడ నేరుగా ప్రచారంలో పాల్గొనలేదు. మంత్రులు ఇటు పొంగులేటి నియోజకవర్గానికి సంబంధించి 2వ విడత ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా నేరుగా ఎక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో అయితే పాల్గొనట్లేదు. అటు బట్టి విక్రమార్క కూడా ఎక్కడ నేరుగా ప్రచారానికి రాని సందర్భం. వాళ్ళ తనయులు లేకుంటే వాళ్ళకు బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి సత్యమాని ప్రచారంలో పాల్గొంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేందర్ ప్రచారంలో పాల్గొన్నారు. అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా ఉండి ఆయన క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి ఈ ప్రచారంలో పాల్గొంటున్నారే తప్ప ఎక్కడ కూడా మంత్రులు నేరుగా ప్రచారం చేయకపోవడం కూడా కొంత ఈ కాంగ్రెస్ అభ్యర్థుల మద్దతుకు ఓటర్లు మద్దతు ఇవ్వలేదని తెలుస్తా ఉంది. వాళ్ళు హామీలు ఇచ్చినప్పటికీ కూడా మంత్రులే నేరుగా హామీలు ఇవ్వలేదనేది ఓటర్లు అయితే కొంత గుర్రుగా ఉన్నట్టు తెలుస్తా
కనిపిస్తా ఉంది. అందుకనే అటు కమ్యూనిస్టు ఇటు బీఆర్ఎస్ పార్టీల నుంచి తీవ్రమైనటువంటి పోటీ కాంగ్రెస్ అభ్యర్థులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ఇక సర్పంచ్ స్థానాలు ఇట్లా గెలుచుకుంటే అత్యధిక వార్డులను కమ్యూనిస్టులు బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల గెలుచుకున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పినటువంటి రీజన్స్. గతంలో అసెంబ్లీ అటు పార్లమెంటు ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటింగ్ అంతా కూడా ఇప్పుడు పోలు కాలేదు అనేది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆ 2 ఎన్నికల్లో కూడా పోలింగ్ అనేది చాలా కొంత తక్కువగానే జరిగింది. 70 నుంచి 80% మేర అటు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జరిగింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా గతంలో ఎన్నడూ లేని రీతిలో కూడా 90% కూడా పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సరళిని బట్టి చూస్తే కొంత అటు కమ్యూనిస్టులకు బీఆర్ఎస్ కు కొంత ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి ఇంకా 2-3 దశల్లో ఉన్నాయి కనుక అటు ఆ మంత్రులు కీలక మంత్రులుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క నియోజకవర్గాల్లో కూడా 2-3 ఎన్నికలు కొనసాగాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ యాకేష్. అది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఈ నేపథ్యంలో అక్కడ 70% వరకు కూడా స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అయితే గెలిచారు. కాకపోతే ఈ స్థాయి ఇంకా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉండేది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఖమ్మం జిల్లా మీద కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. కాకపోతే కొన్ని స్వీయ తప్పిదాల వల్ల అయితే అక్కడ కొన్ని పంచాయతీల్లో గెలవలేనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మన పక్కనే ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దగ్గరికి వెళ్దాం. అక్కడ ఎన్ని స్థానాలు, ఏ